హలో ఫ్రెండ్స్, మనమైతే బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్కి చేరుకునేసినాం అనమాట. సో ఇదే బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్. సో బయట నుంచి వ్యూ అనమాట మొత్తం. సో ఇది ఎంట్రన్స్. సో ఆ లెఫ్ట్ సైడ్ కనబడేది వాటర్ యాక్టివిటీస్ యొక్క రూట్స్ అనమాట, రూట్ మ్యాప్స్. సో మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో వెళ్దాం పదండి. సో చెకింగ్ అయిన తర్వాత అంటే నీ యాక్సెస్ కార్డు ఉంటుంది అనమాట. యాక్సెస్ కార్డు ద్వారా మనం అయితే లోపలికి వెళ్తాము. ఓకే, సో మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాం అనమాట. లోపల ఎంట్రీ అయితే ఎలా ఉందో చూడండి. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఒక టాటాయిస్ ఉంది. సో దాని తర్వాత అక్కడ వేవ్ పూల్ అనుకుంటా. సో దాని తర్వాత అవన్నీ అడ్వెంచర్స్ అనమాట, వాటర్ అడ్వెంచర్స్. సో చూసా అంటేనే కొంచెం భయంగా ఉంది అనమాట. భయపడతావా? గులాబ్ జామున్లు గడగలాడిపోతాడయా వంశీ. సో మా ఫ్రెండ్స్ అయితే భయపడిపోతాడు. ఈయనకైతే గులాబ్ జామున్లు ఊడిపోయినాయంటే ఇప్పుడే ఈ హైట్ చూస్తానే భయపడతాడు వీడు. హలో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనం తిరుపతిలో ఉన్న బ్లూ ల్యాండ్ వాటర్ ఫాల్స్ అయితే బయలుదేరాం అనమాట. ఎర్లీ మార్నింగ్. సో పొద్దున్నే 7కి వెళ్ళాల్సిన ప్లాన్ అయితే వంశీ అనే కుర్రాడి వల్ల పోస్ట్ పోన్ అయింది. కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు చూడు. కార్ ఎత్తుకొని రారంటే ఎత్తుకు రాలేదనమాట. సో ఇప్పుడైతే మొత్తానికి 8కి స్టార్ట్ అయ్యాం రాయచూట్లో. ఇక్కడ నుంచి 110 కిలోమీటర్స్ అనుకుంటా. చేదిరా నాయనా, నేను డ్రైవింగ్ చేస్తాను. నువ్వు మాట్లాడుకో, డ్రైవింగ్ తో నీకేం పనే? అంటే నాకు డ్రైవింగ్ ఏంటంటే నా మీద నమ్మకం లేదంటే, బట్ నాకైతే లైసెన్స్ ఉంది. నాకు నమ్మకం లేదురా. సో మొత్తానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి అక్కడికి 10:30కి పార్క్ అనేది ఓపెన్ అవుతుంది. సో బట్ మేమైతే త్వరగా చేరుకుంటాం అనుకుంటున్నాం. ఓకే, అక్కడికి వెళ్ళి అక్కడ కలుద్దాం అనమాట. సైనింగ్ ఆఫ్. పీలేరు నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర హోటల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ టిఫిన్స్, భోజనాలు బాగా దొరుకుతాయి. టిఫిన్స్ చాలా చౌకగా దొరుకుతాయి అనమాట. చౌక అనమాట. సో ఇక్కడ మేమైతే టిఫిన్ చేసాం. మా అందరికీ కలిసి జస్ట్ బిల్ 140 రూపీస్ అని మేము 5 మెంబర్స్ అయితే తిన్నామన్నమాట. సో తినేసిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నాం. సో మీలో కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ టిఫిన్ చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. సో ఇప్పుడు టిఫిన్ తినేసి మనమైతే బయలుదేరాలన్నమాట ఇంకా. సో ఈ బ్లూ ల్యాండ్ వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకి తిరుపతి నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్లో ఇక్కడ ఫ్లైఓవర్ కనబడుతుంది అనమాట. బెంగళూరు ఫ్లైఓవర్ అది. సో అక్కడ లెఫ్ట్లో ఒక పెట్రోల్ బంక్ వస్తుంది, ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ వస్తుంది అనమాట. సో 2 పెట్రోల్ బంకులకి మధ్యలో ఉంటుందన్నమాట ఈ బ్లూ ల్యాండ్ వాటర్ ఫాల్స్. ఇక్కడ బోటు కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు అనమాట. వే టు బ్లూ ల్యాండ్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఒక 700 మీటర్స్ ఉంటుందన్నమాట మన బ్లూ ల్యాండ్ వాటర్ ఫాల్స్. ఇది వాటర్ థీమ్ పార్కు. సో మనం ఇక్కడ నుంచి ముందరికి వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి అక్కడ బోర్డ్స్, సైన్స్ కూడా ఉంటాయన్నమాట. మనం అక్కడే కనుక్కోవచ్చు. కావాలంటే గూగుల్ మ్యాప్లో కావాలంటే పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట దగ్గరే. సో ఎవరైనా కార్లో వెళ్ళకనంటే బైక్లో అయినా సరే వెళ్ళొచ్చు, లేదనంటే ఆటోస్ కూడా వెళ్తాయి. ఇక్కడ నుంచి మనం ఆటో తీసుకుని వెళ్ళొచ్చు, దగ్గరే అనమాట. ఓకేనా, వే టు బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్. మనమైతే బ్లూ ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఎంట్రీ అనమాట. సో ఈ లేఅవుట్ లోపల ఉన్నట్టుంది బ్లూ ల్యాండ్. సో చాలా ఫాస్ట్గా చకచగా వెళ్ళిపోదాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఇక్కడికైతే వెళ్ళడానికి కోసం నేనైతే. సో అట్లే ఇంతలోనే వచ్చేసాం అనమాట, బ్లూ ల్యాండ్కి రీచ్ అయిపోయాం. మన కార్ అయితే పార్క్ చేసి. సో ఒకసారి మీకు చూపిస్తున్న వీడియో మొత్తం చూడండి ఎలా ఉందో మన బ్లూ ల్యాండ్ అనేది. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సిరి బాలాజీ. సో ఈరోజు అయితే మనం చంద్రగిరి దగ్గర ఉన్న, తిరుపతిలో చంద్రగిరి దగ్గర ఉన్న బ్లూ ల్యాండ్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ సంక్రాంతి హాలిడేస్లో ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ ట్రిప్ అనేది చేసి మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాము. సో ఎవరైనా సరే మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి బ్లూ ల్యాండ్ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. సో దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 699 రూపీస్. ఎవరైతే 100 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటారో వాళ్ళకైతే ఫ్రీ ఉంటుందన్నమాట. సో మనమైతే లోపలికి వెళ్ళాలనుకుంటే మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట, బట్టలు అవన్నీ. సో షార్ట్స్ అక్కడ ఉన్నది కదా బోర్డు, షార్ట్స్, టీ షర్ట్స్, సో నైలాన్ క్లాత్స్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఎవరైనా సరే బట్టలు లేకుండా మర్చిపోయినా కూడా వాళ్ళకైతే ఇక్కడ బట్టలు అయితే ప్రొవైడ్ చేస్తారు. మనమైతే రెంట్కైనా తీసుకోవచ్చు, లేదంటే అమౌంట్ అని పెట్టైనా తీసుకోవచ్చు. సో అదనేది టికెట్ అనేది ఎలా తీసుకోవాలి ఏమనేది ఇప్పుడైతే మనం చూద్దాం అనమాట. చూడు, స్విమ్ డ్రెస్ అలౌడ్, నాట్ అలౌడ్. 100 సెంటీమీటర్స్ దీనికన్నా తక్కువ ఉంటే ఫ్రీ, లేకంటే 699 టికెట్ తీసుకోవాలా. సో కాబట్టి పాపకు టికెట్ తీసుకోవాలి. బట్టలు అలౌడ్, నాట్ అలౌడ్, స్విమ్ ఎంట్రీ. సో ఇవి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాము. సో ఇంపార్టెంట్ టైమింగ్స్ అనమాట. సో రైన్ డ్యాన్స్ టైమింగ్స్ 12:20 to 1 PM, 2:20 to 3 PM, 4 to 4:30 PM ఉంది. వేవ్ పూల్ కూడా అంతే, 110, 130, 3:10కి స్టార్ట్ అయితే 3:30, 4:30. సో దీని తర్వాత మళ్ళీ ఉండదు అనమాట. సో కరెక్ట్ మనం ఇవి ఎంజాయ్ చేయాలంటే ఈ టైంలోపు వెళ్ళాలి కరెక్ట్గా. ఈ వేవ్ పూల్, ఈ రైన్ డ్యాన్స్ అనేది ఎంజాయ్ చేయాలంటే. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ క్లాత్స్. ఓకే సరే, మనకైతే ఇప్పుడు టికెట్స్ తీసుకున్నాడు. ఓవర్కి 699. సో 5 మెంబర్స్ కలిపి 3500. సో మనకైతే ఒక యాక్సెస్ కార్డు ఇచ్చారనమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం ఈ కార్డుతో. ఓకే, బ్యాగ్ చెకింగ్.
సో బ్యాగ్ చెకింగ్ అనమాట, అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ ఇక్కడ. సో చెకింగ్ అయిన తర్వాత అంటే నీ యాక్సెస్ కార్డు ఉంటుంది అనమాట, యాక్సెస్ కార్డు ద్వారా మనం అయితే లోపలికి వెళ్తాము. ఓకే, ముందర పుష్ చేసుకుని రావాలన్నమాట. సో ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్లోకి ఎంటర్ అయిపోయినాం అనమాట, బ్లూ ల్యాండ్ థీమ్ పార్క్. సో మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాం అనమాట. లోపల ఎంట్రీ అయితే ఎలా ఉందో చూడండి. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఒక టాటాయిస్ ఉంది. సో దాని తర్వాత అక్కడ వేవ్ పూల్ అనుకుంటా. సో దాని తర్వాత అవన్నీ అడ్వెంచర్స్ అనమాట, వాటర్ అడ్వెంచర్స్. సో చూసా అంటేనే కొంచెం భయంగా ఉంది అనమాట. చూడండి ఒకటి ఎంత స్ట్రైట్గా ఉందో. అసలు అది ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాలి యాక్చువల్గా. చాలా మంది అయితే వాటిని ఎక్కకుండా ఆపేయారంట. సో మనం దాని ఎక్స్పీరియన్స్ ట్రై చేయాలి ఒకసారి, మనకి ఎలా అనిపిస్తుందో. సో మొత్తానికి అయితే నేను వండర్లా అయితే వెళ్ళాను అనమాట. కేరళలో ఉండే వండర్లాకి వెళ్ళాను, బెంగళూరు వండర్లా కూడా వెళ్ళాను అనమాట. సో దాంతో కూడా ఓకే, నేనైతే నాకు ఈ వాటర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టము. సో అక్కడ ఏమంటే మాక్సిమం 12కి స్టార్ట్ అవుతాయి వండర్లాలో, ఇక్కడ మనకు 10:30 నుంచి అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇవన్నీ మనం వాటర్ రైడ్స్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో నాతో పాటు మీరు కూడా చూడండి ఎలా విధంగా ఎంజాయ్ చేస్తానో. మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీతో ఒకసారి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ టైం స్పెండ్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం అయితే వాటర్ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. చక్కచక్క లాకర్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ లాకర్ తీసేసుకొని ఆ బట్టలు ఏది ఉన్నాయో అవి మార్చేసుకొని మీకు కూడా చూపిస్తాను అనమాట. రండి వెళ్దాం. సో మనమైతే ఇప్పుడు లాకర్స్ అండ్ కాస్ట్యూమ్ కౌంటర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చూడండి లాకర్స్ అయితే రెంట్ అయితే 150 ప్లస్ డిపాజిట్ 100, మొత్తం మనం 250 రూపీస్ ఇస్తే సో వాళ్ళు మనకి 150 రెంట్ తీసుకుని 100 రూపీస్ బ్యాక్ ఇస్తారు మనం పోయేటప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి కాస్ట్యూమ్స్ చూసుకుంటే కిడ్స్కి అయితే 250 రూపీస్ అనమాట. సో అడల్ట్స్కి అయితే 350. సో నెక్స్ట్ అడల్ట్స్ లార్జ్ ఉంటే ఎవరైనా ఎక్సెల్ లార్జ్ కింద ఉంటే సో వాళ్ళు 450 రూపీస్ ఇవ్వాలా. సో ఇక్కడ మనకు క్లాత్స్ రెంట్ కూడా దొరుకుతాయి అనమాట. సో దాంతోపాటు స్మాల్ ట్యూబ్స్ 300, లార్జ్ ట్యూబ్స్ 400, స్విమ్మింగ్ క్యాప్. ఆ తర్వాత మనం ఏదైనా మొబైల్ తీసుకుంటే మొబైల్ కోసము మనం పెట్టుకోవాలనుకుంటే మొబైల్ది, సో దానికి 200 రూపీస్ ఇట్టి పే తీసుకోవాలా. సో అలాగే గాగుల్స్ కూడా మనం వాటర్లో వెళ్ళేటప్పుడు వాటర్ పడుకొని ఉండాలనుకుంటే మనం గాగుల్స్ తీసుకోవచ్చు. టవల్స్ కూడా దొరుకుతాయి అనమాట 300 ప్రైస్. క్యాప్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఏదైనా కావాలంటే ఇక్కడికి తీసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. సో ఇప్పుడైతే నేను వెళ్ళి ప్రజెంట్ ఆ అమౌంట్ పెట్టేసి నేనైతే లాకర్ ఒకటి తీసుకుందాం అనుకుంటాను. ఒక లాకర్, ఆ తర్వాత మొబైల్ పౌచ్ స్క్రీన్ కవర్ తీసుకుంటాను. ఓకేనా. సో ఇక్కడైతే మనం కిడ్స్కి ట్యూబ్స్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట, రెంట్లకు దొరుకుతాయి. సో కిడ్స్ ఎవరైనా ఉంటే మనం రెంట్ ఏం లేదా. ఓకే, కాస్ట్యూమ్స్ మాత్రం. ఓకే, ట్యూబ్స్కి ఏం రెంట్ ఏం లేదంట, ఫ్రీ. సో మనమైతే 2 మొబైల్ కవర్స్, ఒక లాకర్ అయితే తీసుకున్నాము. సో లాకర్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. సో 150 రూపీస్ మనమైతే రెంట్ పే చేయాలా. సో 100 రూపీస్ మనకి ఇది కీ బ్యాక్ ఇస్తే 100 రూపీస్ వెనక్కి ఇస్తారనమాట. సో ఈవినింగ్ పోయేటప్పుడు. సో కాబట్టి ఈ కీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో మనం ఇది కీ ఇస్తే మనకి 100 రూపీస్ అనేది అమౌంట్ ఇస్తారనమాట. సో ఇప్పుడు మనం వెంటనే డ్రెస్ చేంజింగ్ దగ్గరికి వెళ్దాం. డ్రెస్ అనేది చేంజ్ చేసుకున్నాం అనమాట. అయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ మనకైతే లాకర్స్, ఆ తర్వాత షవర్స్, బాత్రూమ్స్, డ్రెస్సులు ఏదైనా సరే చేంజ్ చేసుకోవాలంటే అన్ని ఇక్కడే అనమాట. సో లేడీస్ జెంట్స్ సపరేట్ ఉంటాయి. సో కాబట్టి జెంట్స్ దాంట్లోకి పోవాలి మనము. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్ అనమాట, ఏం కాదు. సో ఇవే అనమాట లాకర్స్. దాని తర్వాత టాయిలెట్స్ అనమాట. సో టాయిలెట్స్ చూపిస్తానని ఏమనుకోవద్దు, ఇక్కడైతే ఎవరు లేరు మొత్తానికి. సో నీట్గా ఉందని మొత్తం క్లియర్గా చూపిస్తానా. టాయిలెట్స్ మనం ఏదైనా షవర్ చేయాలనుకుంటే, స్నానం చేయాలనుకుంటే షవర్ చేయొచ్చు అనమాట. వాష్రూమ్స్ సో బాగున్నాయన్నమాట, క్లీన్గా ఉంది మొత్తానికి. వర్తబులే అనమాట మనము అమౌంట్ పే చేసిన దానికి లాకర్స్కి. సో మన నెంబర్ వచ్చేసి 14. సో 14 ఇది మన లాకర్. దీంట్లో మన థింగ్స్ అన్ని పెట్టేసి వెళ్దాం. మొత్తానికి మనమైతే ఇప్పుడు డ్రెస్ అనేది చేంజ్ చేసుకునేసాం అనమాట. డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా రైడ్కి అయితే వెళ్దాం అనమాట. సో మన బట్టలన్నీ థింగ్స్ అన్ని లాకర్స్లో పెట్టేసి సేఫ్టీగా లాక్ అనేది చేసాము. సో ఇప్పుడు మనం రైడ్కి వెళ్దాం, రైడ్ ఎంజాయ్ చేస్తాం అనమాట. లాకర్ రూమ్ అయితే బాగుంది, సూపరు. డ్రెస్ చేంజ్ చేసుకునేది కూడా చాలా క్లీన్గా ఉంది రూమ్, చాలా నీట్గా ఉంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ రైడ్కి వెళ్దాం. ఇప్పుడు మనమైతే టన్నల్ బాడీ సైడ్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇప్పుడు ఈ రైడ్ కూడా ఎంజాయ్ చేద్దాం. ఓకే, కెమెరా ఉంటా కాలు పడు వర్మ వర్త జారా నాయన నువ్వు. మొత్తం రాడే వచ్చేయండి.
ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ మనమైతే మినీ తండర్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అదో మినీ తండరు వెళ్తున్నారు అనమాట మన ఫ్రెండ్స్. ఓకే ఓకే పాయింట్ పాయింట్ హీరోలంతా వెళ్తాను అనమాట. సో ఇప్పటి వరకు చేసిన రైడ్లు ఎట్లా అనిపిస్తుంది మీకు? సూపర్ అంట. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ వీడియో చూసినట్లయితే ఒక హిట్ వేసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి. డౌన్ ద హిల్. సో డౌన్ ద హిల్ రైడ్ అనేది ఇప్పుడు చేయబోతున్నాం. భయపడతావా? గులాబ్ జామున్లు గడగల్లాడిపోతాడయా వంశీ. వంశీకి గులాబ్ జామున్లు గడగల్లాడుతాడేట. పోదురా. సో మా ఫ్రెండ్స్ అయితే భయపడిపోతాడు. ఈయనకైతే గులాబ్ జామున్లు ఊడిపోయినాయంటే ఇప్పుడే ఈ హైట్ చూస్తానే భయపడతాడు వీడు. సరే ఇప్పుడు నేనైతే పోతానవే, అదే ముందో వెళ్ళొచ్చు కదా. సో పోతాడు మా వాడు మొత్తానికి ధైర్యం తెచ్చుకొని. కమాన్ కమాన్ చూడండి ఒకసారి ఎంతుందో చూడండి. ఇది వేసుకుంటా ఉంటారా? సో ఇప్పుడైతే మనం రైడ్కి వెళ్తాం అనమాట. మన వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. ఓకేనా? ఫోన్ మెల్ల వేసుకుంటానా? ఓకేనా? మామూలుగా లేదు ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే అసలుకి సూపరు. బా ఒక పాయింట్లో అయితే చూడండి గొంతు కూడా రాసిపోయింది. అరిసి ఒక పాయింట్లో హార్ట్ ఆగిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. ఒక పాయింట్లో. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక భయంకరమైన వాటర్ రైడ్ చేయకపోతున్నాము అనమాట. అయితే ఇంతకు ముందు చేసింది గులాబ్ జాములు గడగడలాంటి డౌన్ ద హిల్ చాలా పై నుంచి కింద ఇట్లా ఉందనమాట. స్వర్గంలో అయితే వెళ్ళినట్టే. అయితే ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. అనమాట. అయితే మళ్ళీ రెండు సార్లు ఊపేసినాం. జీవచ్చంగా ఉన్నాయి, జీవచ్చంగా చేయొచ్చు. అయితే 4th ఫ్లోర్కి పోదాం రండి. వేసేద్దాం, ఉమ్మేద్దాం. ఆక్వా కోస్టర్ రైడ్ కింద వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఓకే చూడండి, ఆక్వా కోస్టర్ రైడ్. వచ్చేది ఎవరు? నేను. లాస్ట్ దాకా నిలిచేది ఎవరు? ఈ వర్త వర్మాలు. రెడీ 3 2 స్టార్టింగ్ ప్రాబ్లం. ఓకే ఇంజిన్ స్టార్ట్ అయింది. ఆడికి వెళ్ళిపోతాం. మామూలుగా లేదు. పైనుంచి 4th ఫ్లోర్ నుంచి అనమాట రావడము. జై బాలయ్య. సో ఇప్పుడు మనమైతే 3rd ఫ్లోర్కి వచ్చేసాం అనమాట. 3rd ఫ్లోర్ ఏమేమి రైడ్స్ ఉన్నాయి చూడండి. సో ఈ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయన్నమాట 3rd ఫ్లోర్లో. ఈ రైడ్స్ అని మనం ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? వెళ్దాం. 3rd ఫ్లోర్కి వెళ్తాం ఇప్పుడు. రైడ్స్ మన వాళ్ళు అయితే ముందే ఆడ రెడీగా ఉన్నారనమాట. సో ఇన్ని ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి ఇక్కడ. ఆడోడో పడిపోయినాడు చూడండి. అతను చేయి పట్టుకోవాలని పడిపోయినారు. సో దానివల్ల అందరూ జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ రైడ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా. సేఫ్టీ ప్రికాషన్స్ మెయిన్ అనమాట. అక్కడ ఎవరో ఇరక్కపోయింటే పోయి వాళ్ళని సో తీసన్నారనమాట. ఆయన తోసొస్తున్నాడు. ఓకే, అక్కడ ఒకరు ఇరక్కపోయినట్టు రెస్క్యూ చేసి వాళ్ళని కాపాడి వస్తున్నారనమాట సమరయోధులు ఇక్కడికి. అక్కడ మధ్యలో ఇరక్కపోయాడు, చేయి పట్టుకోమంటే పట్టుకోలేదంట. సో కాబట్టి చేయి పట్టుకోవాలా, చేయి పట్టుకొనే పోవాలా, అది రికమెండెడ్ అనమాట. ఓకేనా? చేయి పట్టుకునే వెళ్ళాం. మధ్యలో అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. దీంతో ఇంతకుముందు ఇంజనీర్లు రిపేర్ చేశారు దీన్ని.
స్ట్రక్ అయిపోతే ఇప్పుడు మనం ఇప్పుడైతే మనం రైన్ డాన్స్ లేకపోతున్నాం అనమాట. సో ఇప్పుడే మనకైతే రైన్ డ్యాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. రైన్ డ్యాన్స్ అనేది కంప్లీట్ చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఒకసారి ఈ బ్లూ ల్యాండ్ అనే చంద్రగిరి దగ్గర ఉండే వాటర్ థీమ్ పార్క్ దగ్గరకు వచ్చి మీ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయాల్సిందిగా కొడతాను. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంకా మన వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సో మొత్తానికి అయితే ఇప్పుడు మనం వేవ్ పూల్ స్టార్ట్ కాబోతుంది 1:10 అనమాట. సో ఇక్కడ టైమింగ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం వేవ్ పూల్లో ఎంజాయ్ చేయబోతున్నాం. ఓకేనా, చూద్దాం. స్టార్ట్ అయిపోయింది వేవ్ పూల్. వేవుపుల్లో ఆడి అలసిపోయాను అనమాట ఇప్పుడే. సో వేవుపుల్ జరుగుతుంది. ఇంకా నేనైతే చాలా అలసిపోయాను. బయటకు వస్తాను చూడండి మీరు వేవుపుల్ ఎలా జరుగుతుందో. సూపర్ అసలు ఎక్స్పీరియన్స్. సో ఇదే రైన్ డ్యాన్స్. మేము ఇంతసేపు రైన్ డ్యాన్స్ చేసింది సూపర్ అసలు. రైన్ డ్యాన్స్ ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అక్కడ చూడండి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఏ టైం స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఏమని చెప్పేసి. సో ఇది వేవుపుల్ అనమాట పక్కనే. సూపర్గా ఉండింది ఎక్స్పీరియన్స్ అయితే. ఆ వేవ్స్ వస్తుంటే అక్కడ డ్యాన్స్ చేస్తుంటే సాంగ్స్కి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మా వాళ్ళు అయితే లాస్ట్ వరకు నేనైతే ఉండలేక వచ్చేసామన్నమాట. సో సార్ చూడండి మీరే ఎంత పెద్దదో ఈ పార్క్. చాలా నిజంగా 700కి వర్తబుల్ ఫుల్. నిజానికి అయితే చాలా ఉన్నాయి రైడ్స్, బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సూపర్గా. హాయ్ వంశీ, ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? సూపర్ అమేజింగ్. వేవ్ పూల్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నావు. వేవ్ పూల్ రైన్ డాన్స్ బాగా ఎంజాయ్ చేసినావా? బాగా సూపర్గా అలసిపోయినట్టున్నావు. వర్త్
అందరు అలసిపోయినారు అనమాట. అలసిపోయి వచ్చి కూర్చోన్నారు మా వాళ్ళంతా. పాపం కళ్ళు చెదిరిపోయినాయంట.